హాయ్ అండి అందరికీ. చూసారా మా పాప డ్రెస్ కలరు బ్లూనే. మా ఇంటి ముందు వేసి కలర్ బ్లూ కలరే, కానీ చాలా అంత బ్లూ కలర్ఫుల్గా కలర్ బాగుంది కనిపిస్తుంది కదా, చాలా కలర్ఫుల్గా ఉంది. ఈ ఎందుకో సంక్రాంతి ఈ మేము ఎలా సంవత్సరం మా ఇంట్లో మా చేసుకున్నామో పిల్లల డ్రెస్ చూపిస్తాను, చూసేయండి. ముగ్గు కలర్ సేమ్ బ్లూ కలరే, ఇవన్నీ నేనే చాలా వేసాను. కలర్ఫుల్గా ఉంది. కాడ నుంచి ముగ్గులన్నీ నేను వేసాను. ఇంట్లో పిల్లలకి పని ఉంది, పిల్లలంటే ఇంట్లో పని ఉంటుంది చాలా కదా. ముగ్గులు వేయాల్సి వచ్చిందండి. ఇదంతా బయట. చాలా కలర్ సంక్రాంతి అంటేనే ముగ్గులు అండి. చూసారా కలర్ఫుల్గా ఉంటాయి కదా. కానీ ఈసారి ఎందుకు మా ఇంట్లో అయితే అంత ముగ్గు కూడా బ్లూ కలరే, చాలా బాగుంది. కలర్ఫుల్గా బ్లూ కలర్ చాలా కలర్ఫుల్గా వేసేసాను, టైం లేదు. సంక్రాంతి అంటేనే ముగ్గులు పండగ కదా, ముగ్గులే ఇంటికి అందం. ఎలా ఉందో కానీ చాలా చాలా కలర్ఫుల్గా ఉంది. నాకైతే చాలా చూసారండి. నవధాన్యాలు అంటే 100 రూపాయలంట ప్యాకెట్. నవధాన్యాలు అంటే అలా 100 రూపాయలంటే ప్యాకెట్. ఏం చేస్తాం, మరీ దారుణం కదా. మా ఇంటి ముందు అయితే ముగ్గేసేసాను. ఇది మా ఇంటి గుమ్మం ముందు, ఇది అన్నట్టు. అది ఇందాక మెయిన్ గుమ్మం ముందు. ఇంట్లో పని చాలా ఉందండి. మాకు పండగ అంటేనే, సంక్రాంతి అంటేనే పెద్ద పండగ కదా. బయట అంతా ఎంత కలర్ఫుల్గా ఉంది. ముగ్గేసి ఫాస్ట్గా పని చేసుకున్నాం. మేము లంచ్ చేసేసరికి 3 అయిందండి. ఆ రోజు మార్నింగ్ నుంచి ఏం తినకుండా అలాగే ఉన్నాం. 3 దాకా లంచ్ అంటే పొంగల్ పెట్టుకుంటాం కదా, టైం అవుతుంది. పండగ అంటాం కానీ ఇలా వచ్చేసి అలా వెళ్ళిపోతుంది పండగ. మాకైతే బాగా నచ్చేసింది. ఇంకా పూజ మనకి పని చేసేయండి, తీరదు. అయితే పూజ చేసేసుకొని పని సరిపోతుంది. పొంగల్ పెట్టుకొని పూజ చేసుకొని మస్తు పని అంటే పని. ఎంతైనా ఇంటికి ముగ్గే అందం కదా. ముగ్గులు అయితే చాలా కలర్ఫుల్గా చాలా బాగుంది కదా. నాకైతే చాలా చాలా నచ్చింది. ఇంకా ముగ్గును పెట్టాలనిపిస్తుంది. మీరు ఎలా చేస్తున్నారు? అయితే పూజ గది చూపిస్తా, పూజ గది చేసేయండి. కంపల్సరీ చెప్పండి. మా ఇంట్లో పూజ గది. ఒక పక్క పూజ చేస్తూ ఒక పక్క పాలు పొంగిస్తున్నాం, పొంగల్ పెట్టుకుంటున్నాం. అలాగే పెట్టేసి మేమైతే దేవుడికి పొంగల్ పెట్టేసినాక పెద్దలకు పెడతాం. పెద్దలకు బట్టలు పెట్టి, పెద్దలు పెట్టిన బట్టలు మేము కట్టుకుంటాం. మేమైతే పెద్దలకి కానీ జోక్ పెట్టుకుంటామండి. పెద్ద పాప పెట్టుకున్నాకే కట్టుకుంటాం. మస్తు నవ్వుతుంది. వచ్చిన పొంగల్ పెట్టుకుంటాం. మేము ఆ పొంగల్ అన్నం పెద్దలు తినమంటే మస్తు నవ్వుతుంది. మస్తు కామెడీ చేసింది. జోక్ అంటే జోకే. అదే గర్భాలు అదే ఆడపిల్లలు ఉంటే బనాల కదా, ఏదైనా ఒక పండుగ పెట్టాలి కదా. ఇంకైతే మేము ఆ రోజు ఏమేమి వండుకున్నామో చూపించలేకపోయాను, ఏమనుకోకండి. వాళ్ళకి చాలానే వండుకున్నాం. బిర్యానీ చేసా, చాలా బిర్యానీ చేసా కానీ